హలో అంకుల్, మీ పేరు? నా పేరు ఆంజనేయులు నాన్న. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 8 నెలలు అవుతుంది కదా, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది? ఇంకొద్దిగా టైం చూసి కానీ మనం ఒక నిర్ణయానికి రాలేమనిపిస్తుంది. బట్ ఇట్స్ గుడ్, పర్లేదు. మరి కేటీఆర్ గారు రోజుకొక అంటే కామెంట్ చేస్తున్నారు వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఏదో ఒకటి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది పొలిటికల్ స్ట్రాటజీలో ఒక భాగం. తన పార్టీని తను నిలబెట్టుకోవడానికి వాళ్ళ లీడర్లు అలా చేయాలి. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్, ఐ థింక్ సో. బట్ ఇట్స్ నాకు అంత బ్యాడ్ అనిపించట్లేదు, గుడ్. 2 లక్షల రుణమాఫీ కూడా చేశారు కదా, ఎలా ఉంది? దాని గురించి మీరు ఏమంటారు? నాకు ఇంకా పబ్లిక్లోకి అది ఇంకా చేరలేదు. అందరిలోకి చేరిన తర్వాత కానీ మనకు దాని మీద ఒక క్లారిటీ రాదు. సో కొంత టైం తీసుకుంటే కానీ మనం ఒక నిర్ణయం చెప్పలేము. కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాటర్ ప్రాబ్లము, కరెంటు ప్రాబ్లం ఎక్కువైందని వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. మీరు ఏమంటారు, నిజమేనా అది? లేదు నాన్న, అంత పెద్ద ప్రాబ్లంగా నాకేమనిపించట్లేదు. అంటే ఏంటంటే వాళ్ళు ఉండంగా ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని ఒక స్ట్రీమ్ లైన్లో వాళ్ళు 5 ఏళ్లలో 10 ఏళ్ళు రన్ చేశారు కాబట్టి 10 ఏళ్లలో ఒక పొజిషన్కి తెచ్చిన 10 ఏళ్ల దాన్ని ఒక 1 ఇయర్తో ఎలా కంపేర్ చేస్తావు నువ్వు? ఈయన వచ్చి 1 ఇయర్ అయింది, వాళ్ళు 10 ఏళ్ల తర్వాత చేసిన డెవలప్మెంట్ని ఈ 1 ఇయర్తో తగ్గింది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. రైతు బంధు అనేది 5 ఎకరాల లోపు ఇస్తే మేలా, 10 ఎకరాల లోపు ఇస్తే మేలా, లేక భూమి ఎంత ఉంటే వాళ్ళందరికీ రైతు బంధు ఇస్తే బెటరా? ఆ పథకంలో ఇంకొంత ఒక సర్వేలా చేయించాలి. అందరికీ నీడ్ ఉందని నేను అనుకోను. ఎంతమందికి నీడ్ ఉంది అనేది కరెక్ట్గా ఆలోచించి, ఈవెన్ ఈ వైట్ కార్డులో కూడా నాన్న అది మిడిల్ క్లాస్ ఇన్కమ్, మిడిల్ క్లాస్ వాళ్ళు బ్యాంకుల్లో వేసిన డబ్బుని తీసుకెళ్ళి ఈ పథకాల కింద పంచుతున్నారు. సో కాబట్టి దానిలో నాకు తెలిసి కొంత పర్సంటేజీ అవసరం లేని వాళ్ళకి వెళ్తోంది. దానివల్ల మన రేట్లు పెరిగి మిడిల్ క్లాస్ పీపుల్ సఫర్ అవుతున్నారు. కాబట్టి దాని మీద ఒక పూర్తి అవగాహన, ఇన్వెస్టిగేషన్ చేసి పబ్లిక్ మీద ఎక్కువ ఇది పడకుండా, బడ్డెన్ పడకుండా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో పెన్షన్లు పెంచుతాము, రేషన్ కార్డులు ఇస్తాం, కొత్త రేషన్ కార్డులు, అలాగే ప్రతి స్త్రీకి 2500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఇవన్నీ చేస్తారనే నమ్మకం ఉందా ప్రజలకి? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కొన్ని చేస్తాం అన్నప్పుడు దే నీడ్ సమ్ టైం. బట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న నాయకుల యాటిట్యూడ్ చూస్తే ఉన్న రీసోర్సెస్లో ఎట్ ది మ్యాక్సిమం చేస్తారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా పథకం ఇస్తామన్నప్పుడు వాళ్ళ రీసోర్సెస్ కూడా చూడాలి. పాలిటిక్స్లో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పినా రేపు కేటీఆర్ అదే చెప్తాడు ఇస్తానని. బట్ రీసోర్సెస్లో ఎట్ ది మ్యాక్సిమం చేస్తారని నాకు నమ్మకం. ఫైనల్గా టీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య తేడా ఏంటి? ఈ 2 గవర్నమెంట్లు చూస్తున్నారు కదా, వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఏ గవర్నమెంట్ పరిపాలన బాగుంది? కొన్ని ఆస్పెక్ట్స్లో చూస్తే వాళ్ళది మనం చెప్పాలి, కొన్ని ఆస్పెక్ట్స్లో వీళ్ళది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు టోటల్లీ ఫ్యామిలీ బేస్డ్గా అనేటప్పటికి దీనిలో కొన్ని డీమెరిట్లు ఉంటాయి, మెరిట్లు ఉంటాయి. ఈ రేవంత్ రెడ్డిది వచ్చేటప్పటికి అధిష్టానం మీద ఆధారపడాలి కాబట్టి కొంత కంట్రోల్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇతనికి అంత ఫ్రీ హ్యాండ్ ఉండదు. సో ప్రతి చోట మెరిట్లు డీమెరిట్లు ఉన్నాయి. బట్ రేవంత్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పటిదాకా అతను చేయాలనే సంకల్పంతో వెళ్తున్నాడు. వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.